హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా మొదటి భారతీయ రూపాయి నోటు గురించి విన్నారా? ఈ నోటు వెనుక ఉన్న కథ, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరియు దీని ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. భారతదేశం 1947లో స్వాతంత్ర్యం పొందిన తర్వాత 1949లో మనం మన స్వంత రూపాయి నోటు ఫస్ట్ టైం విడుదల చేశాం. బ్రిటిష్ రూల్ తర్వాత ఇది ఒక సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గా నిలిచింది. 1949 రూపాయి నోటు డిజైన్ చాలా యూనిక్ గా ఉంది. ఈ నోటు ముందు భాగంలో కింగ్ జార్జ్ 6 బొమ్మ ఉన్నది. కానీ ఇంట్రెస్టింగ్లీ ఇది బ్రిటిష్ రూలర్స్ ప్రభావం తగ్గిన తర్వాత కూడా యూజ్ అయింది. ఈ నోటు వెనుక భాగంలో అశోక స్తంభం ఉంటుంది. ఇది మన జాతీయ చిహ్నం, నేషనల్ ఎంబ్లెమ్. అశోక స్తంభం భారతీయ సంస్కృతి మరియు విలువల ప్రతీకగా నిలిచింది. ఈ నోటులో ఉన్న సెక్యూరిటీ ఫీచర్స్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. నోటులో ఒక వాటర్ మార్క్ ఉంది. అది కింగ్ జార్జ్ ద 6th పిక్చర్ అని మీరు గమనించవచ్చు. ఈ నోటు సైజ్ మరియు కలర్ కూడా ప్రత్యేకంగా ఉండేవి. ఇది ప్రెజెంట్ డే నోట్ల కంటే కొంచెం పెద్దదిగా ఉండేది. ఈ నోటు కలర్ తెలుపు మరియు నీలం రంగులో ఉండేది. ఇది చూసేందుకు చాలా అట్రాక్టివ్గా ఉండేది. 1949 రూపాయి నోటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా రూపొందించబడింది. ఈ నోటు డిజైన్ మరియు విడుదలలో ముఖ్య పాత్ర పోషించినవారు ఆర్కే షణ్ముఖం చేత్తాయ్, అప్పటి ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ బెనగల్ రామారావు. మన మొట్టమొదటి రూపాయి నోటు నాసిక్ ప్రింటింగ్ ప్రెస్లో ముద్రించబడింది. ఇది అప్పట్లో దేశంలోని ముఖ్యమైన ప్రింటింగ్ ప్రెస్గా ఉండేది. ఈ నోటు ఇప్పుడు చాలా రేర్ మరియు విలువైనది. కలెక్టర్స్లో ఈ నోటు చాలా డిమాండ్లో ఉంటుంది. ఒక ఆథెంటిక్ 1949 రూపాయి నోటు నౌడేస్ లాక్స్ ఆఫ్ రూపీస్కి అమ్ముడవుతుంది. మన ఆర్థిక స్వాతంత్ర్యాన్ని గుర్తు చేస్తుంది. ఇది మన మానిటరీ సిస్టంలో ఒక కీలకమైన మైల్స్టోన్గా నిలిచింది. ఫ్రెండ్స్, 1949 రూపాయి నోటు వెనుక హిస్టరీ మరియు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంది కదా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.